మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక స్త్రీతో చెప్తున్నటువంటి మాట. ఆ స్త్రీని సంభాషించినప్పుడు ఆ స్త్రీతో కుమారి అని యేసు ప్రభుల వారు తన కుమార్తెతో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. నిజమే, ఈరోజు యేసు ప్రభుల వారు నీవు ఏ స్థితిలో ఉన్నా తన కుమారుడిగా తన కుమార్తెగానే భావిస్తాడు. ఎందుకంటే సమస్తమును సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను కలగజేసిన దేవుడు ఆయనే కనుక అటువంటి దేవుని దగ్గర మనం ఏం చేయాలి అని అంటే మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అలనాడు ఆ స్త్రీ తనకున్న బాధ, వేదన, దుఃఖము, రోగము, ఇబ్బంది ఏదైతే ఉందో ఆమె నిరాశ చెందకుండా ఎన్నో చోట్లకు తిరిగినా ఏమాత్రం జంకకుండా యేసు ప్రభు దగ్గరికి వస్తే నా జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది అని ఆమె నమ్మి యేసు ప్రభుతో ఆమె సహవాసం చేస్తూ ఆయనకి తెలియకుండానే ఆయన యొక్క అంగీ యొక్క చెంగును ముట్టినప్పుడు ఆమెకున్న రోగము విడుదల కలిగింది. అలాగే వెంటనే యేసు ప్రభుల వారు ఆమె వైపు చూసి, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెనని అన్నారు. ఈరోజు నీ స్థితి ఎలాంటిదైనా, నీ పరిస్థితి ఎలాంటిదైనా, నిన్ను ఏ రోగము, ఏ వ్యాధి, ఏ బాధ నిన్ను వెంటాడినా భయపడనక్కర్లేదు. విశ్వాసముంచు, యేసునందు సంపూర్ణమైన నమ్మకముంచు. ఆ యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించు. అద్భుతాన్ని చూస్తావు. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుని ఆశీర్వాదాలతో నింపబడతావు. అలా నింపబడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.